ప్రీమియం బడ్జెట్ లో ప్రీమియం లగ్జరీ విల్లా అందిస్తుంది ఏపీఆర్ గ్రూప్ వారి గోల్డెన్ లీఫ్ విల్లాస్. ఇప్పుడే కాల్ చేసి మీ విల్లా బుక్ చేసుకోండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. ఒక భర్త తన భార్యని ప్యాకాటలో వేలం వేయడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఎక్కడ జరిగింది అనేది మనం వివరాల్లోకి వెళ్తే, ఇది ఉత్తరప్రదేశ్లో జరిగిన సంఘటన. భర్తకు చాలా తాగడము, అదేవిధంగా ప్యాకాట ఆడడము అలవాటు ఎక్కువగా ఉంది. అదేవిధంగా భార్యను రోజు తాగొచ్చేసి కొట్టడము, అదనపు కట్నం కోసం వేధించడము, దానికి అత్త మామ కూడా కొడుకుకి సపోర్ట్ చేస్తూ ఆవిడని చాలా శారీరకంగా మానసికంగా హింసించేవారు. అయితే ఒకరోజు ప్యాకాట ఆడుతున్నప్పుడు భర్త దగ్గర ఉన్న డబ్బులు అయిపోవడంతో అతను నా భార్యను వేలం వేస్తున్నాను, ఎవరు ఎంతకు పాడుకుంటే అంతకు పాడుకోండి అని చెప్పేసి ఓపెన్గా పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఒక 8 మంది వరకు కూడా ఆ వేలంలో పాడడం జరిగింది. పాడిన తర్వాత అతను ఆ గేమ్లో కూడా పూర్తిగా ఓడిపోయాడు. ఆ ప్యాకెట్లో అతను ఓడిపోయిన తర్వాత ఇమీడియట్గా 8 మంది కూడా తన భార్య ఇంటికి బలవంతంగా వచ్చేసి ఆమె పైన అత్యాచారం చేయడం జరిగింది. ఇమీడియట్గా ఆవిడ దగ్గరలోని పోలీస్ స్టేషన్కి పరిగెత్తుకుంటూ వెళ్ళేసి, ఇలా నా పైన 8 మంది, నా భర్త ఇలా నన్ను ప్యాకాడుతూ వేలం వేయడం జరిగింది, వారు వచ్చేసి నన్ను అత్యాచారం చేశారు, ఇందులో మా అత్త మామ కూడా సపోర్ట్ చేశారు అని చెప్పేసి వాళ్ళందరి మీద కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. ఇక్కడ చూసేసుకుంటే వీరందరికీ కూడా పనిష్మెంట్ పడే అవకాశాలు ఉంటాయి. చట్టము దీన్ని చాలా వరకు హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా ఇది క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది. అంటే క్రూరత్వంగా బిహేవ్ చేయడం, అదేవిధంగా ఆవిడ కన్సర్న్ లేకుండా ఆవిడ వేలం వేయడం, ఆవిడ ఏమైనా వస్తువా కాదు కదా, మనిషి కదా, మనిషిని అలా నిలబెట్టేసి ఆవిడకు తెలియకుండా ఇంతకు పాడుకుంటారో అంతకు పాడుకోండి అని చెప్పేసి అనడమే కాకుండా అక్కడ అత్యాచారానికి కూడా బలైపోయింది ఆవిడ. జూదంలో భర్త ఓడిపోగానే ఇమీడియట్గా 8 మంది ఇంటికి రావడము, ఆవిడ మీద అఘాయిత్యానికి పాల్పడము అలా జరిగింది. కాబట్టి వారందరూ కూడా శిక్షార్హులే. కాబట్టి వారికి 7 నుంచి 10 సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు ఫైన్ విధించే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఆవిడని వరకట్నం కోసం వేధించారు కదా అత్త మామ, వాళ్ళకి, అంతేకాకుండా హస్బెండ్ కూడా హింసించడము, మద్యం తాగొచ్చేసి జూదంతో ఇవన్నీ కూడా శారీరకంగా మానసికంగా ఇబ్బంది పెట్టాడు. కాబట్టి అవన్నీ సెక్షన్స్ కూడా అట్రాక్టివ్ చేస్తారు. కాబట్టి లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా పడే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చూసేసుకుంటే మహిళకు అగౌరవం కలిగింది, అంటే రెస్పెక్ట్ ఇవ్వలేదు ఆవిడ యొక్క ఒపీనియన్స్కి. దాంతోపాటు ఆవిడ యొక్క రెస్పెక్ట్ అంతా కూడా భంగం చేయడం జరిగింది. ఇకపోతే ఆవిడ అనుమతి లేకుండా ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకున్నాయి. కాబట్టి ఇవన్నిటిని కూడా క్యాలిక్యులేషన్ చేస్తారు. ఇక వెంటనే ఇమీడియట్గా ఆవిడ పోలీస్ స్టేషన్, దగ్గరలోని పోలీస్ స్టేషన్కి వచ్చేసి ఆ 8 మంది మీద కంప్లైంట్ ఇస్తూ భర్తని, అదేవిధంగా అత్తను, మామను కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు పోలీసు వాళ్ళు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తారు. అంటే ఈ ప్యాకెట్ అనేది ఆడుతున్నారు కదా, అదే నేరం, ఇంకా దాంట్లో ఒకటి, తర్వాత నెక్స్ట్ హింసించడము, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వీటన్నింటి నేపథ్యంలో అతని మీద సెక్షన్స్ అన్నీ కూడా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ప్రాథమికంగా వారు ఏదైతే ఈ అమ్మాయి చెప్తుందో దాని ప్రకారంగా కొన్ని సెక్షన్స్ అట్రాక్టివ్ చేస్తారు. ఎప్పుడైతే పోలీసులు ఎంక్వైరీ చేసిన తర్వాత వారికి వస్తున్న ఇన్ఫర్మేషన్ బట్టేసి కొన్ని సెక్షన్స్ యాడ్ అవుతాయి. ఇకపోతే ఎప్పుడైతే షార్ట్ షీట్ అనేది ప్రిపేర్ చేస్తారో దాంట్లో ఫైనల్గా కొన్ని సెక్షన్స్ని పెట్టేసి ఎలాంటి సెక్షన్స్ అన్ని అట్రాక్ట్ అవుతాయి అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇచ్చింది మాత్రం ఇంకా అది ఫైనల్ రిపోర్ట్ కింద అవుతుంది. కాబట్టి అది కోర్టులో సబ్మిట్ చేస్తారు. కాబట్టి ఇక అప్పుడు ఏ సెక్షన్స్ అయితే అప్లికేబుల్ అవుతాయో ఆ సెక్షన్స్ ప్రకారంగా తీర్పు అనేది రావడం జరుగుతుంది. వారికి తప్పు చేయకపోతేనేమో వారు ఎవిడెన్స్ సబ్మిట్ చేసుకోవాలి. తప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా పనిష్మెంట్ పడే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి కేసులలో మాత్రం ఖచ్చితంగా ఇలా జరిగే అవకాశం ఉంటుంది. అంటే డబ్బు కోసము మనిషి ఎంత పని చేస్తున్నాడు అనేది మనం అసలు ఊహకు కూడా అందట్లేదు. భార్య తనను నమ్మి జీవితంలో నీకు తోడుగా ఉంటాను, నీ కుటుంబాన్ని నేను చూసుకుంటాను అని చెప్పేసి వచ్చిన మహిళను ఆవిడ యొక్క కుటుంబ పరిస్థితి బాగాలేకపోవడం వల్ల ఇతను ఎంత హింసించినా సరే ఇతని దగ్గర ఉంటూ కాపురం చేసుకుంటున్న భార్యను ఎవడికో వేలం వేసి పాడుకోండి మీకు ఇష్టం వచ్చినట్టుగా, నా భార్య మీ స్వంతం అని చెప్పేసి అన్నట్టుగా జూదంలో వేలం వేయడం అంటే అసలు ఏ రకంగా మనం మాట్లాడుకున్నా కూడా అసలు మానవ సంబంధాలు ఏమవుతున్నాయి అనేది అయితే మనం అసలు ఒక అంచనా కూడా రాలేకపోతున్నాం. కాబట్టి ఇలాంటివన్నీ చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి చట్టాలు కూడా చాలా కఠినంగా మారుతూ ఉన్నాయి. పనిష్మెంట్స్ అనేవి కూడా ఇమీడియట్గా రావడం జరుగుతుంది. కొన్ని ఏళ్ల పాటు అనేది ఈ మధ్య కాలంలో ఉండట్లేదు. ఇమీడియట్గా ఒక 1 year 2 yearsలోనే ఖచ్చితంగా పనిష్మెంట్ అనేది పడిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చూసేసుకుంటే వీరికి కూడా శిక్ష పడిందనుకో లైఫ్ ఇంప్రిజన్మెంట్, అంటే జీవిత ఖైదు, యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. ఇంకా వాళ్ళు జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉండవు. ఇక్కడ అత్త కూడా ఆడమ్మాయే అయినా సరే ఇక్కడ కోడల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నా సరే సపోర్ట్ చేసి కొడుకుకి సపోర్ట్ చేస్తూ నా కొడుకుని ఇలా అంటావా అలా అంటావా అని చెప్పేసి కోడల్నే హింసించడం తప్పించి ఇలా చేయడం అనేది చాలా వరకు ఇప్పటికీ కొన్ని ప్లేసెస్లలో ఇలా జరుగుతుంది. కాబట్టే
చట్టాలు అనేవి ఎప్పటికప్పుడు కొత్తగా జడ్జిమెంట్స్ ఇస్తూనే వారికి పనిష్మెంట్స్ ఇస్తూనే తీర్పులు అనేవి తొందరగా వెలువరచడం అనేది జరుగుతూ వస్తుంది. కాబట్టి దయచేసి ఎప్పుడైనా సరే ఇలాంటివి చోటు చేసుకుంటున్నప్పుడు తెలిసినా సరే, మీ దృష్టిలో ఉన్నా సరే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, వారిని కాపాడిన వారు అవుతారు. ఇది చూస్తే మాత్రం నిజంగానే చాలా హృదయ విదారకము. భార్యను తీసుకెళ్లి వేలం వేయడం అనేది అసలు మనం ఇంకా మాటల్లో చెప్పుకోలేం. ఏదేమైనా సరే వారినైతే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా వారికి శిక్ష అయితే పడడం ఖాయం. థ్యాంక్ యూ.